శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. మనము లలితా సహస్రనామ సాధన ఆరంభించాం కదా. ఇప్పుడు సులువుగా మనం ఎలా నేర్చుకోవాలి అంటే, మొదట భావం జోలికి వెళ్ళకండి. శ్లోకం తీసుకుని మొదట శ్లోకం నేర్చుకుందాం. మనము శ్లోకం కొంచెం మనకి అలవాటయ్యాక అప్పుడు భావాన్ని నేర్చుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఆ శ్లోకం నేర్చుకోవటము మనకి ఎప్పుడైతే శ్లోకం బాగా అలవాటయ్యిందో మనకే భావం స్ఫురిస్తుంది. దాంతోపాటు ఆ భావం ఏమిటి అనేది తెలుసుకున్నప్పుడు మనకి అదంతా ఒక సాధనలాగా ఉపయోగపడి, అంటే మనము కొత్త కొత్త అర్థాలు ఇది అయ్యి ఉండొచ్చా, ఇలా ఉండొచ్చేమో, ఇట్లా ఉండొచ్చేమో అని మనము దాని మీద ఇంకా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మనము భావాన్ని అన్వేషించుకుంటూ వెళ్తాం కాబట్టి. కనుక అంటే నేను ఇలా నేర్చుకున్నాను, అదే నేను మీతో పంచుకుంటున్నాను. ఒక్కొక్క శ్లోకం తీసుకుని మొదట వినండి. అవసరమైతే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ప్రశాంతంగా ఉన్న చోట కూర్చుని మీ సాధనకి మీరు 5 నిమిషాలు ఉపయోగిస్తారో, 10 నిమిషాలు కేటాయించుకుంటారో, 15 నిమిషాలు కేటాయించుకుంటారో చూసుకుని ఆ 5-10 నిమిషాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్లో మాట్లాడటం కానీ, వాట్సాప్లు చూడటం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా పూర్తిగా ఏకాగ్రతగా, అంటే మనం మెడిటేషన్ ఎలా చేస్తామో లేదా పూజ ఎలా చేసుకుంటామో అంత శ్రద్ధగా. ఎందుకంటే రాబోయే ఎపిసోడ్స్లో నేను గమనించింది ఏమేం మార్పులు వస్తాయి మనలో అవి కూడా చెప్పబోతున్నాను. కాబట్టి లలితా సహస్రనామ సాధన అంటే ఏదో ఒక శ్లోకం నేర్చేసుకున్నాము, చదివేశాము అని కాదు. ఇది నిజంగా ఒక 100,000 లక్షల కోట్ల PhDలు ఇవ్వలేని అంత జ్ఞానాన్ని ఇస్తుంది లలితా సహస్రనామము. అంత నేర్చుకోవాల్సిన ఉంది. ఇది 1 రోజులో 2 రోజుల్లో అయిపోయేది కాదు. కాబట్టి మొదట శ్లోకం వినండి. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 100 సార్లు, ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు వినండి. మీకు అవకాశం ఉంటే మొత్తము లలితా సహస్రనామం అంతా వినటానికి ప్రయత్నించండి. లేదా ఒక్కొక్క శ్లోకము వింటూ ఉండండి. వినే ముందు, విన్న తర్వాత అమ్మవారికి నమస్కరించుకోండి. అమ్మవారిని గురువుగా చేసుకుని శివాయ గురవే నమః అనుకుంటూ, శ్రీమాత్రే నమః అనుకుంటూ ప్రతిరోజు కూడా అమ్మ నాకు నువ్వు నేర్పించు, నేను శ్రద్ధగా నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకు చక్కగా నేర్పించు, నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నిన్ను అడుగుతున్నాను అని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని వింటూ ఉంటే అప్పుడు మనకి ఆ విన్నది, అంటే కరెక్ట్గా సరిగ్గా దోషాలు లేకుండా చదివిన వారిది వింటూ ఉంటే అది మన మెదడులోకి వెళ్ళిపోయి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అప్పుడు మనము పైకి ఉచ్చారణ చేస్తూ మనం శ్లోకం నేర్చుకున్నప్పుడు తప్పు దొర్లే అవకాశం ఉండదు. కనుక ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకున్న పాయింట్ ఏంటంటే, అంటే అన్నీ కలిపి ఒక ఎపిసోడ్లో చెప్పేసేయచ్చు, కానీ లెంత్ ఎక్కువయ్యే కొద్దీ వినటానికి ఇబ్బందిగా ఉంటుంది, అంత సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని వీటిని నేను చిన్న చిన్న వీడియోస్గా చేస్తున్నాను. కనుక ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నది భావం పక్కన పెట్టేసి వినండి 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 వినండి. 100 సార్లు విన్నా తప్పులేదు. ఎన్నిసార్లు వింటే, అంటే మీరు ఆ విన్నది మీకు ఎలా తెలుస్తుందండి? 10 సార్లు వినాలా, 15 సార్లు వినాలా, 100 సార్లు వినాలా అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా చెప్తారు అని అంటే, మీరు ఆ శ్లోకం ఎన్నిసార్లు వినాలి అని అంటే, మీరు ఏ పనిలో ఉన్నా కూడా మీకు ఆ శ్లోకం మీ మనసులో, మీ మెదడులో, లేకపోతే మీలో మననం అయిపోతూ ఉండాలి. మీరు ఆ శ్లోకంలో ఏదన్నా కొన్ని పదాలు కానీ, కొన్ని అక్షరాలు కానీ, లేదా ఒక నామం కానీ మీకు గుర్తుకొచ్చేస్తూ ఉండాలి. అన్నిసార్లు వినండి. అప్పుడు మిమ్మల్ని ఆ శ్లోకము చక్కగా గట్టిగా పట్టుకుంటుంది. అది మనము తర్వాత చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ అన్నమాట. కనుక
మనము మొదట నేర్చుకోవాల్సింది వింటూ ఉండటము. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వింటూ ఉండటం ద్వారా ఇది కూడా ఒక సాధనే. లలితా సహస్రనామం నేర్చేసేసుకుని గబగబా చదివేసి రోజుకి 3 సార్లు చదివామో, 5 సార్లు చదివామో, 9 సార్లు చదివామో, ఇలా ఇన్నిసార్లు చదవటం అనేది ఎలా అయితే సాధనో, ఇలా నేర్చుకుంటూ వింటూ నేర్చుకుంటూ మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ ఒక నామాన్ని పట్టుకుని దానిలో ఏమున్నాయి అని తెలుసుకుంటూ అర్థం తెలుసుకుంటూ ఇంకేమైనా మనకి కొత్త అర్థాలు స్ఫురిస్తాయా అని అక్కడక్కడే తిరుగుతూ ఇదంతా కూడా సాధనే. కనుక వినండి వినండి వినండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.